నమస్తే నేస్తాలు. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మరి మన ఛానల్కి స్వాగతం పలుకుతూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీకు ఒక విజ్ఞప్తి. మన మరణాత టీచర్ అనే ఛానల్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఇందులో మేము విద్యా విజ్ఞానం, ఎంతోమంది ప్రముఖుల జీవిత చరిత్రలు, ఎంతో విలువైన సమాచారం, అంతేకాకుండా బాలలకు నీతి కథలు, లైఫ్ స్టైల్, ఇంకా మోటివేషనల్ స్పీచెస్, ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో చేస్తున్నాం. తప్పనిసరిగా మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మనం ఒక విప్లవ జ్యోతి, అది మరి ఆ పేరు వింటేనే మనందరికీ కూడా గుండెల్లో ఎంతో ప్రేమతో ఉప్పొంగే శ్రీ అల్లూరి సీతారామరాజు గారు, ఆయన జీవిత చరిత్రను తెలుసుకుందాం. మరి స్వాతంత్ర సమర యోధుడు ఆయన, మరి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహనీయుడు. ఆయన జీవిత చరిత్రను వినడం నిజంగా ఇది మన భాగ్యం అనుకోవాలి. మరి తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూడాలని ఆశిస్తున్నాను. ఇది 2 పార్ట్లుగా వస్తుందండి. ఇది పార్ట్ 1, ఇది పార్ట్ 1. దీని తర్వాత వీడియో పార్ట్ 2 ఉంటుంది. తప్పనిసరిగా అది కూడా చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు వీడియోలోకి వెళ్దాం. మరి మర్చిపోకుండా ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతూ ఈరోజు మన విప్లవ జ్యోతి శ్రీ అల్లూరి సీతారామరాజు గారి గురించి తెలుసుకుందాం. నేటి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గరలోని మోగల్లు గ్రామం అల్లూరి కుటుంబీకుల జన్మస్థానం. ఈ క్షత్రియ కుటుంబం ఆ ప్రాంతంలో అనేక విధములుగా ప్రసిద్ధి వహించి ఉన్నది. అట్టి ఆ వంశానికి, ఆ ప్రాంతానికి అల్లూరి శ్రీరామరాజు జననంతో మరింత పేరు ప్రఖ్యాతులు లభించినవి. శ్రీరామరాజు ముత్తాత గారి పేరు శ్రీ గోపాలకృష్ణంరాజు, తాతయ్య గారి వెంకట కృష్ణంరాజు, తాతగారి వెంకటకృష్ణంరాజు, తండ్రి వెంకటరామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. శ్రీరామరాజు ఆ పుణ్య దంపతుల ముద్దు బిడ్డడు. శ్రీరామరాజు తండ్రి వెంకటరామరాజు గారు 5గురు అన్నదమ్ములలో 2వ వారు. ఆయన రామచంద్రరాజు అనే అన్నగారు, రామకృష్ణరాజు, రంగరాజు, రామభద్రిరాజు అను 3 తమ్ముళ్ళు ఉండేవారు. శ్రీరామరాజు పితామహుల ఊరు విశాఖ జిల్లా పాండ్రంకి గ్రామం. అచ్చటనే శ్రీరామరాజు 1897 జూలై 4వ తేదీన జన్మించారు. శ్రీరామరాజు పినతండ్రులలో ఒకరైన రామకృష్ణరాజు గారు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నత పదవులను అధిష్ఠించి చివరకు డిప్యూటీ కలెక్టర్గా 1925లో ఉద్యోగ విరమణ చేశారు. మరొక పినతండ్రి రంగరాజు గారు జాతీయ భావపూరితుడు. ఆయన గాంధీ మహాత్ముని దక్షిణాఫ్రికా సత్యాగ్రహ ఉద్యమాల సహాయమునకై కొంతమంది మిత్రులతో కలిసి కొంత సొమ్ము సేకరించి మహాత్మునికి పంపడమే కాక గాంధీజీ ఉద్యమాలకు అనేక విధములుగా సహకరిస్తూ ఉండేవారు. రామకృష్ణరాజు గారు కూడా జాతీయ భావోపేతుడు, సంఘ సంస్కరణ అభిలాషి. ఉద్యోగ విరమణ చేసిన తరువాత ఖద్దర్ పరిశ్రమను, ప్రకృతి చికిత్సాలయాన్ని, హరిజన సేవా సంఘాన్ని స్థాపించి సంఘసేవ చేస్తూ ఉండేవాడు. క్షత్రియ బాల వితంతువులకు పునర్వివాహములు చేయించిన సంఘ సంస్కర్తగా ఆయన పేరు కీర్తులను ఆర్జించారు. శ్రీరామరాజు తండ్రి వెంకటరామరాజు గారు స్కూల్ ఫైనల్ వరకు చదువుకున్నారు. అనువంశికంగా వస్తూ ఉండిన సంస్కృతంలో కూడా ఆయనకు మంచి ప్రవేశం ఉండేది. వెంకటరామరాజు గారికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. చిత్రలేఖనం
అభిమాన విద్య. అయితే ఆయన అభిమాన విద్యలను పెంపొందించుకొనడానికి తగిన అవకాశాలు లేనందువల్ల బొంబాయి వెళ్ళి అచ్చట ఫోటోగ్రఫీని బాగా అభ్యసించి స్వస్థానానికి చేరుకున్నారు. నరసాపురం, తణుకు మొదలైన చోట్ల ఫోటో స్టూడియోలు పెట్టి చివరకు రాజమండ్రి వచ్చి ఫోటోగ్రాఫర్ వృత్తిని కొనసాగించినారు. ప్రభుత్వం వారి కొరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఫోటోలన్నీ ఈయన తీస్తూ ఉండేవారు. వెంకట్రామరాజు గారు గొప్ప జాతీయవాది. భారత జాతీయ ఉద్యమాలు దేశం 4 చెరగల ఉవ్వెత్తున పొంగి పొరలుతూ ఉన్న ఆనాటి వాతావరణానికి వెంకటరామరాజు ఆకర్షితులై పరోక్షంగా అందు పాల్గొంటూ ఉండేవారు. వందే మాతరం వంటి జాతీయ గేయాలతో ఆయన ఇల్లు మారుమ్రోగుతూ ఉండేది. చేయి తిరిగిన చిత్రకారుడు కనుక ఆయన బాల గంగాధర తిలక్, లాలా లజపతి రాయ్, కోడి రామమూర్తి, గాంధీజీ మొదలైన ప్రసిద్ధ పురుషుల ఫోటోలు తీసి ప్రదర్శిస్తూ ఉండేవారు. ఖద్దరు ధారణ వారి కుటుంబంలో తప్పనిసరి. జాతీయ భావాలు, సంఘ సేవా అభిమానాలు, సంస్కరణ అభిలాషలు వెల్లివిరిసిన తాతతండ్రుల కుటుంబంలో జన్మించిన శ్రీ రామరాజుకు చిన్నతనం నుండి అట్టి ఉత్తమ భావాలు అలవడినవి. సంస్కృతము, ఆంధ్రము కుటుంబ విద్యగా పరిఢవిల్లిన తావులో పుట్టి పెరగడం వల్ల శ్రీరామరాజుకు వాటి యందు మిక్కిలి ఆసక్తి ఏర్పడి ఆంగ్ల భాష యందు ఒక విధమైన న్యూనతాభావం అంకురించినది. అందువల్లనే అతడు చిన్నతనంలో ఏ పాఠశాలలోనూ ఎక్కువ కాలం ఆంగ్ల విద్యను అభ్యసించలేదు. ఏ ఒక్కచోట నిలకడగా నిలిచి ఉండలేకపోయేవాడు. రాజమహేంద్రవరంలోనూ చుట్టుప్రక్కల ముఖ్య పట్టణాల్లోనూ ఫోటోగ్రాఫర్గా, చిత్రకారుడిగా ఎంతో పేరు ప్రతిష్టలను సంపాదించుకుంటూ ఉండిన శ్రీ వెంకటరామరాజు కుటుంబంపై అకస్మాత్తుగా చలిపిడుగు పడినది. కలరా తగిలి 1908వ సంవత్సరంలో అట్ల తద్దినాడు వెంకటరామరాజు గారు మరణించినారు. పచ్చని కుటుంబం చూస్తూ ఉండగానే విచ్చిపోయింది. శ్రీరామరాజుకు వయస్సు అప్పటికి 10 ఏళ్ళు. తల్లిదండ్రులకు అతడు జ్యేష్ఠుడు. ఒక కుమార్తె సీతమ్మ, తమ్ముడు సత్యనారాయణ చంటిబిడ్డడు. శ్రీరామరాజు అప్పుడు మొదటి ఫారం చదువుతూ ఉన్నాడు. ఆశా నిపాతం వలె పరిణమించిన ఈ దుర్ఘటనకు తల్లి సూర్యనారాయణమ్మ కృంగిపోయినది. బిడ్డల తిండి, బట్ట, చదువులకు ఆమెయే బాధ్యత వహించవలసి వచ్చినది. అయితే పినతండ్రి రామకృష్ణరాజు గారు సమయానికి వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకొన్నారు. విజ్ఞానవంతుడు, విశాల హృదయుడు, అన్నిటికీ మించి సేవా ధర్మానురక్తుడు కావడం వల్ల ఆయన హస్తచాలనలో రామరాజు చదువు కొడిగట్టకుండా తిరిగి వెలగనారంభించినది. శ్రీరామరాజు బాల్య జీవితంలో ఇది ఒక అనుకొనని మలుపు. ఇది అతని భావి జీవితం మీద అనుకొనని ప్రభావాన్నే చూపింది. ఇంకా అల్లూరి సీతారామరాజు గారి చదువు సంధ్యలు తెలుసుకుందాం. శ్రీరామరాజు పట్టుదల అనేది పుట్టుకతోనే పుట్టింది. తల్లిదండ్రులకు ప్రథమ సంతానం కావటం వల్ల చిట్టిబాబు అనే ముద్దు పేరుతో పిలుస్తూ వారు గారాబం చేయడం వల్ల ఆ పట్టుదల కొంచెం కుదురుగట్టింది. తండ్రి మరణానంతరం తండ్రి లేని బిడ్డ అనే భావంతో, దిగులుతో తల్లి అతని ఇష్టాలను గట్టిగా అదుపు చేయలేకపోవడంతో ఆ పట్టుదల బాగా దిట్టపడింది. ఫలితంగా అతనికి ఇష్టం లేని ఆనాటి ఆంగ్ల విద్య మీద అంత పట్టు కుదరలేదు. అందువలనే అతని విద్యాభ్యాసం వానాకాలపు చదువు తంతుగా పరిణమించింది. అయినా అతనిని చదివించవలననే తల్లి తాపత్రయము. పినతండ్రి రామకృష్ణరాజు గారి ప్రయత్నము ఒక పాటిగా సాగుతూనే వచ్చాయి. భర్త చనిపోయిన తరువాత నారాయణమ్మ గారు భీమవరం వద్ద ఉన్న కొవ్వాడలో చెల్లెలి ఇంటికి వచ్చి రాజును భీమవరం బోర్డు మిడిల్ స్కూల్లో మొదటి ఫారం చదవడానికి చేర్పించింది. అసలే ఇష్టం లేని చదువు. ఆ పైన రోజు 2 మైళ్ళు నడిచి వెళ్ళి చదువుకోవడం రాజుకి ఇది బొత్తిగా సరిపడలేదు. అయినా చదువు కోసం ఇంట్లో వారి ఒత్తిడి ఎక్కువ కావడం వల్ల అతనికి ప్రాణం విసిగి ఆత్మహత్య చేసుకొనవలనని
ఒకనాడు కొన్ని గరళం మాత్రలు మింగి జబ్బు పడ్డాడు. కొన్నాళ్లకు ఆరోగ్యం కుదిరిపడింది, కానీ ఫస్ట్ ఫారం పూర్తి కాలేదు. ఇంతలో రామకృష్ణరాజు గారు రామచంద్రపురం మేజిస్ట్రేట్గా వచ్చి నారాయణమ్మ గారిని బిడ్డలతో సహా తన వద్దకు రప్పించుకొని రామరాజును 2వ ఫారంలో చేర్పించినారు. అక్కడ బాగా చదివి రాజు ఆ ఫారం పాస్ అయినాడు. మరుసటి సంవత్సరం రామకృష్ణరాజు గారికి కాకినాడ బదిలీ కాగా అచ్చట రాజు 3వ ఫారం పాస్ అయినాడు. పిమ్మట విశాఖపట్నంలో మిషన్ స్కూలులో 4వ ఫారం చదవసాగాడు. అయితే తల్లి కానీ పినతండ్రి కానీ దగ్గర లేనందువల్ల అతడు విచ్చలవిడిగా తిరిగి విశేషంగా డబ్బు ఖర్చు పెడుతూ కాలక్షేపం చేశాడు. దీనికి తోడు రాజుకు కలరా వచ్చి చాలా జబ్బు చేసింది. దానితో ఆ 4వ ఫారం కూడా పాస్ కాలేదు. తదుపరి నరసాపురంలో కూడా 4వ ఫారం చదవడమే కానీ దానిని పూర్తి చేయలేదు. పినతండ్రి రామకృష్ణరాజు గారు ఉద్యోగరీత్యా వివిధ పట్టణాలకు బదిలీ అవుతుండడం వల్ల ఆయనతో ఉన్న రామరాజుకు కూడా ఆయా పట్టణాలతో పరిచయం ఏర్పడి కొంత లోకజ్ఞానం అబ్బింది. కానీ చదువు మాత్రం అతుకుల బొంతగా తయారైంది. చదువు సన్నగిలిన సంధ్యలలో మాత్రం అతడు బాగానే ఉత్తీర్ణుడవుతూ వచ్చాడు. ఆ ఉత్తీర్ణత ఆయన తదుపరి వ్యక్తిత్వానికి ఎంతో పరిపూర్ణత్వాన్ని కలిగించింది. ఇంకా ఆయన వ్యాసంగాలు తెలుసుకుందాం. శ్రీరామరాజుకు చదువు ఏళ్ల కంటే ఇతర వ్యాసంగాల పట్ల మక్కువ ఎక్కువ. ఆ మక్కువను తీర్చే అవకాశాలు కూడా అతనికి ఆయా తావులలో విశేషంగా లభ్యమైనాయి. కాగా వాటిలో అతడు కొంత అభినివేశాన్ని సంపాదించగలిగినాడు. మొదటిది గుర్రపు స్వారీ. కొవ్వాడ గ్రామంలో ఉంటూ ఉండగా సమీప గ్రామాల్లోని బంధుజనులతో అతనికి మంచి పరిచయాలు ఏర్పడినవి. అందువల్ల తరచుగా చించినాడ అనగా నరసాపురం తాలూకా వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఆ గ్రామ మునసబు గారికి ఓ గుర్రం ఉండేది. అది అలవిగాని అశ్వమైనా దానికి ముక్కుతాళ్ళు కట్టి నేర్పుగా స్వాధీనం చేసుకొని స్వారీ చేయడం నేర్చుకున్నాడు. అందులో అఖండుడు అని పేరు తెచ్చుకున్నాడు కూడా. ఇక యోగాభ్యాసం. రాజమండ్రిలో 2వసారి మొదటి ఫారం చదవవలసి వచ్చినప్పుడు అతని దగ్గర బంధువైన అల్లూరి రామరాజు గారి వద్ద ఉండేవాడు. ఆ రామరాజు గారు BA చదువుతూ యోగా అభ్యాసం కూడా చేస్తూ ఉండేవాడు. ఆయన గొప్ప వేదాంతి కూడా. శ్రీ రామరాజుకు ఆ రామరాజు గారి వద్ద ఉన్న కాలంలో చదువు వంటబట్టలేదు, కానీ వేదాంతం పట్ల ఆసక్తి, యోగాభ్యాసం ఎడల అభిమానం అలవడినవి. ఈ రెండింట అతడు రామరాజు గారి ప్రోత్సాహాన్ని మాత్రమే కాదు, మెప్పును కూడా అందుకున్నాడు. శ్రీరామరాజుకు నాటకాలన్నా అందులో నటించడమన్నా ఎంతో సరదా. కాకినాడలో ఉండగా అతడు పాఠశాల సాంస్కృతిక కార్యక్రమాల్లో శశిరేఖ పరిణయం నాటకంలో శశిరేఖగా నటించి అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. భీమవరం దగ్గరలోని పాలమూరు గ్రామంలో కూడా పొలమూరు గ్రామంలో కూడా అనేక నాటకాలలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఆ వ్యాసంగంలోనే కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. స్త్రీ పురుష పాత్రలలో అద్వితీయంగా నటించేవాడని పేరు తెచ్చుకున్నాడు. ఇంకా ఈయన వ్యాయామ విద్యలు కూడా ప్రవేశం ఉంది, చూద్దాం. కాకినాడ పట్టణ జీవితం నాటకాల పట్లనే కాక వ్యాయామ క్రీడల పట్ల కూడా రామరాజుకు గల ఆసక్తికి దోహదమిచ్చింది. అచ్చట గల తాలిం ఖానాలలో బస్కీలు, దండీలు, కర్ర తిప్పడం మొదలైన విద్యలన్నింటినీ అభ్యసించాడు. కవిత్వం, జ్యోతిష్యం. తుని రాజావారి ఆస్థాన కవీశ్వరుడు వత్సవాయి నీలాద్రి రాజుగారి ఇంట్లో కొంతకాలం ఉండడం వల్ల రామరాజుకు ఆ కవిరాజు గారి కవితా ఛాయలు వంటబట్టినవి. మెల్లమెల్లగా చిన్న చిన్న పద్యాలు, పాటలు వ్రాయడం, వాటిని నీలాద్రి రాజుగారికి చూపించి సభాష్ అనిపించుకోవడం జరుగుతూ ఉండేది. అంతేకాదు నీలాద్రి రాజుగారి జ్యోతిష పాండిత్యం కూడా రామరాజుకు కొంత అలవడింది. రామరాజు జాతకం చూచి ఇతడు కీర్తివంతుడు కాగలడు అని నీలాద్రి రాజుగారు ఆనాడు చెప్పిన జ్యోతిష్యం అక్షరాల సత్యమైనది. భగ్న ప్రేమ.
శ్రీరామరాజు విశాఖపట్నం జీవితంలో అనేకములైన వెలుగునీడలు తొంగి చూశాయి. పాఠశాలలో అతడు అందరికీ అభిమాన పాత్రుడిగా ఉండేవాడు. సీత అను ఒక సంపన్నుని కుమార్తె అతని తరగతిలో ఉండేది. ఆమెకు రామరాజు ఎడల అవ్యాజ్యమైన అనురాగం ఏర్పడింది. ఆమె చక్కని చొక్క, ఆ పైన ఐశ్వర్యవంతుని బిడ్డ. తరచుగా రామరాజుతో కల్పించుకొని మాట్లాడుతూ పరిచయం పెంపొందించుకొని చివరకు ఒకనాడు తన మనసులోని కోరికను వెల్లడించింది. పెళ్ళి విషయమైన ఆమె కోరికను విని రామరాజు గతుక్కుమన్నాడు. అంతవరకు అతడు పెళ్ళి అనే కోరికను గురించి ఆలోచించి ఎరగడు. అతని ఆలోచనలు దేశ సమస్యల మీద సుడులు తిరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఆమె కోరికను మన్నించలేకపోయాడు. చివరకు కులము, ధనము మొదలగు అంశాలు కూడా ఈ సందర్భంలో అడ్డు వచ్చి పెళ్ళిని విఘ్నం చేసి వేశాయి. ఆమె ఆ ఆశాభంగంతో కృంగి కృషించి చనిపోయింది. ఈ సంఘటన రామరాజు హృదయాన్ని కల్లోలపరిచింది. ఆమె మరణానికి తన మీద ఆమెకు కుదిరిన ప్రేమయే కారణమని, ఆ ప్రేమ భగ్నం కావటానికి తాను కారకుడినని ఎంతో బాధపడ్డాడు. అయినా ఆమెకు తన ఎడల ఉన్న ప్రేమకు చిహ్నంగా తన పేరుకు ముందు ఆమె పేరును నిలుపుకున్నాడు. అందువల్ల శ్రీ రామరాజు పేరు సీతారామరాజుగా మారిపోయింది. ఆ దుర్ఘటన అతనిని అమితమైన ఆవేదనకు లోను చేసింది. ఎవరితోనూ మాట్లాడకపోవటము, తరచుగా ఏకాంతముగా ఉండడము, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఒక్కడుగా కాలక్షేపం చేయడము అతనికి నిత్య కృత్యమైపోయింది. ఈ ప్రవర్తన అతనిని ఆధ్యాత్మిక పథం వైపు క్రమక్రమంగా దారి మళ్లించింది. అందుకే అతడు మహాపవిత్రమైన బ్రహ్మచారిగా భాసిల్లినాడు. తపోపథం. శ్రీరామరాజు ఆధ్యాత్మిక పథగామి కావడం ఆకస్మికము కాదు, యాదృచ్ఛికము కాదు. అది అతని చిన్ననాటి నుండి లోలోన పెరుగుతూ 16 ఏండ్లు నిండు నాటికి పరిపక్వ దశకు చేరుకున్నది. తునిలోనూ గోపాలపట్నంలోనూ పెద్ద తల్లిగారింట తల్లితో కలిసి కొన్నాళ్ళు రామరాజు కాలం గడిపాడు. అప్పుడే అతనికి తపోపథం దృగ్గోచరమైనది. అక్కడ సీతమ్మ గారి కొండ అనే చిన్న పర్వతం ఉన్నది. ఆ కొండపైన ఒక చిన్న గుడి ఉన్నది. ఏకాంతవాసం కోసం ఆరాటపడే రామరాజు ఆ గుడిలో కొన్నాళ్ళు తపస్సు చేశాడు. అలా అతడు తపోనిష్టలో ఉండగా కొన్ని క్రూర జంతువులు అచ్చటికి వచ్చి కూర్చునేవని, అతనిని ఏమీ చేసేవి కావని, వాటి ప్రవర్తనకు అబ్బురపడి వాటిపై కొన్ని పద్యాలు వ్రాశానని అతడు చెబుతూ ఉండేవాడు. ఈ సంఘటన అతనిలో ఆత్మస్థైర్యాన్ని, తపస్సు ఎడల గాఢమైన విశ్వాసాన్ని పెంపొందించింది. నిష్క్రమణం. రామరాజు యవనం అంకురించింది. కుటుంబ భారాన్ని వహించవలసిన సమయం ఆసన్నమైనది. ఏదైనా ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించమని తల్లి ఎంత చెప్పినా అతనికి మనసు మారలేదు. కుటుంబ పోషణ తన ధర్మమని కానీ, ఆ భారం భరించడం తన కర్తవ్యమని కానీ అతని హృదయానికి నాటలేదు. దైహికంగా అతడు తల్లి వద్ద ఉన్నా మానసికంగా అతడు ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. ఇల్లు ఊరు అతనికి ఇరకాటం అనిపించాయి. ఎక్కడికో పోవాలని, ఏదేదో చేసేయాలని అతడి హృదయం తొందర పెట్టింది. అంతే. ఒకనాడు ఉద్యోగం సంపాదించుకు వస్తాను అని చెప్పి తల్లి వద్ద కొంత సొమ్ము తీసుకొని ఇంటి నుండి బయటకు వచ్చేశాడు. అదొక నిష్క్రమణం. ఆ నిష్క్రమణం ఏటో ఎక్కడికో ఏమో. మహాప్రస్థానం. శ్రీ సీతారామరాజు స్థిరచిత్తుడు. ఆ స్థిరచిత్తానికి స్థిర ప్రజ్ఞత్వం అలవడవలసి ఉంది. అదేదో అతనికి తెలియదు. భక్తి భావంతో మాత్రమే పసలుదేరుతున్న అతని హృదయం అందనిదేదో ఉన్నదని అరులు చేస్తూ ఉండేది. ఏవేవో ఆలోచన వలయాలలో మునకలు వేస్తూ అందుకు ఏకాంతవాసాన్ని ఆశ్రయిస్తూ అతడు చాలా రోజులు గడిపాడు. చివరకు తన అశాంతికి తరుణోపాయాన్ని చూపే శాంతి జ్యోతి కోసం వెతుక్కుంటూ అతడు ఉత్తర భారతదేశానికి
పయనమై వెళ్ళిపోయాడు. ఆధ్యాత్మిక పిపాసులకు కాశీక్షేత్రం కాంతిరేఖ అవుతూ ఉండడం, అటు నుండి హిమాలయాలు తపోభూములై వారిని సేదతీరుస్తూ ఉండడము, భారతీయ వైజ్ఞానిక క్షేత్రంలో ప్రవర్తిల్లుతూ ఉండిన యుగాల సత్యం. శ్రీరామరాజు కూడా కాశీ వెళ్ళి అటు నుండి హరిద్వారము, అక్కడ నుండి బ్రహ్మ కపాలము వరకు కాలినడకన పయనించి తపోదీక్షలో కొన్నాళ్ళు గడిపాడు. ఈ పర్యటనలో అతడు అటు ఆధ్యాత్మికంగా మాత్రమే కాక భౌతికంగా కూడా ఎదిగి కొత్త వెలుగులను సంతరించుకొనగలిగాడు. ప్రఖ్యాత విప్లవ వీరుడైన పృథ్వీ సింగ్తో అతనికి పరిచయమైనది. అతనితో కలిసి ఆనాటి విప్లవ వీరుల స్థావరమైన చిటగాంగ్ వరకు పర్యటించి విప్లవవాదుల కార్యకలాపాలను ఆకళింపు చేసుకున్నాడు. ఈ సాహచర్యము పర్యటన సీతారామరాజుకు ఆధ్యాత్మిక అవలోకనంతో పాటు విప్లవ జీవిత విలువలను కూడా ద్యోతకం చేశాయి. తదుపరి జరలి, మల్కానగిరి, బస్తరు రాజ్యాలు తిరిగి గోదావరి జన్మస్థలమైన నాసికా త్రయంబకం చేరి అతడు అచ్చట కొన్నాళ్ళు తపోనిష్టలో మునిగి చివరకు విశాఖపట్నం చేరుకున్నాడు. చిరకాలం తీర్థయాత్రలు సేవించడము, మహారణ్యాల గుండా తిరగడము, అనేక మందిని కలుసుకోవడము మొదలైన వాటి వల్ల సీతారామరాజుకు ఎంతో లౌకిక జ్ఞానం అలవడినది. సాహసోపేతమైన జీవితాన్ని గడపగల హృదయ దారుఢ్యం లభించినది. ఉత్తరాంధ్రావణిలో కాలిడిన తరువాత ఉత్తర కార్యక్రమమును గురించి రాజు ఆలోచనలు చేయనారంభించాడు. తాను మున్ముందుగా పరిష్కరించవలసినది తనపై గంపిడాశ పెట్టుకున్న తల్లికి, కుటుంబానికి ఒక స్థిరమైన ఆవాసం కలుగజేయడం. అందుకు అనువుగా అతనికి గోడుగొండ తాలూకాలో కృష్ణదేవిపేట వద్ద కొందరు సహృదయుల పరిచయం లభించింది. కృష్ణదేవిపేటకు సమీపంలో గల తాండవ నది దగ్గరలో చిక్కాలగడ్డ కలిసే చోట అచ్చటి గ్రామస్తులు రాజుకు 2 ఇళ్ళు కట్టి ఇచ్చారు. తల్లి, తమ్ముడు, చెల్లెలు నివసించడానికి ఒక ఇల్లు అనగా పాక, తనకొక పాక సౌకర్యముగా ఉన్నది. దీనికి తోడు ఆ ప్రాంతంలో ఉన్న ధారకొండ తపస్సు చేసుకొనడానికి ఎంతో అనువుగా అతనికి అమరడం వల్ల రాజు ఆ పరిసరాలను తన కార్యక్రమాలకు ముఖ్య స్థావరాలుగా తీర్చిదిద్దాలని సంకల్పించుకొన్నాడు. ధారకొండ అన్వర్ధనామము కల కొండ. అచ్చట ఏటికేడాది వేసవిలో కూడా నీటి ధార ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్ల దానికి ధారకొండ అనే పేరు వచ్చింది. మామిడి, పనస, అరటి మొదలైన ఫలవృక్షాలతో ఆ తావు ఎంతో హృదయంగమంగా ఉండడం రాజుకు ఎంతో సంతృప్తిని కలుగజేసింది. అంతేకాదు, ఆ ప్రాంతంలో స్థిరపడిన రాజుకు అచ్చట ఒక చిన్న గ్రామాన్ని నిర్మించవలెననే కుతూహలం కూడా కలిగింది. అందుకు అచ్చట ముఠాదారు నుండి కొంత స్థలాన్ని సేకరించాడు. వ్యవసాయం కోసం మరో 30 ఎకరాల భూమిని కూడా సంపాదించాడు. రోజు రోజుకు రూపురేఖలు దిద్దుకుంటూ ఉండిన ఆ గ్రామానికి శ్రీరామ విజయనగరము అని నామకరణం చేశాడు. వ్యవసాయం చేయడానికి చెల్లెలు భర్త దంతలూరి వెంకటపతిరాజు గారిని అచ్చటికి రప్పించాడు. దీనితో తల్లికి, కుటుంబానికి తాను కల్పించవలసిన ఆధారాలను చక్కదిద్ది తన కర్తవ్యాన్ని పూర్తి చేసుకున్నాడు. అట్టి సమయంలో కుమారునికి వివాహం చేసి ఒక ఇంటివాణిని చేయాలని తల్లి చేసిన ప్రయత్నం ఫలించలేదు. రాజు అప్పటికే సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఉన్నాడు. నిష్కామిగా ఏదో మహాకార్యం చేయ నుద్యమించి ఉన్నాడు. కాగా అట్టివానికి సంసార బంధాలు అవరోధాలు కాక తప్పవని వాటినన్నిటినీ అతడు తృణీకరించాడు. ఇక తన దారి తాను చూసుకొనవలనని నిశ్చయించుకొన్నాడు. కృష్ణదేవిపేటకు దగ్గరలో ఉన్న నీలకంఠేశ్వర ఆలయం తపోపీఠంగా స్వీకరించి
ఆత్మ మథనానికి అంకురార్పణ చేసుకున్నాడు. ఆ ఆత్మమథనం అతనిలో కొన్ని అమృత తుల్యమైన ఆశయాలను, ఆకాంక్షలను ఆవిర్భవింపచేసింది. వాటికి కార్యరూపమిచ్చే పథకాలను, సాహస ధైర్యాలను అతడు సంతరించుకొనగలిగాడు. నీలకంఠ నీలకంఠేశ్వరాలయ తపోక్షేత్రం అతనికి ధర్మక్షేత్రాన్ని, కర్మక్షేత్రాన్ని దృగ్గోచరం చేసింది. ధన్యోస్మి అనుకొని ఎంతో తృప్తితో భావి కార్యక్రమంపై దృష్టిని సారించుకున్నాడు. ఇంకా ఆయన కర్తవ్య దీక్షను గురించి తెలుసుకుందాం. కర్తవ్య దీక్షలో సీతారామరాజు గొప్పవాడు. సీతమ్మ చెర విడిపించడానికి ఆంజనేయుడు చేసిన కృషి అనన్య సామాన్యము. అట్లే భరతమాత దాస్య శృంఖలాలను ఛేదించాలని సీతారామరాజు చేసిన త్యాగాలు కూడా అపూర్వమైనవి. మాతృమూర్తి ఎడలి తన కర్తవ్యాన్ని పూర్తి చేసి తన రెండవ కార్యక్రమానికి అతడు పథకాలను రచించుకొన ఆరంభించాడు. భారత భూమి నుండి ఆంగ్ల సామ్రాజ్యాన్ని వెడల నడపడం అతని ప్రధాన లక్ష్యం. అందుకు సాయుధ సమరమే ముఖ్య సాధనం అని అతనిలోని క్షాత్రం, అనుభవం విశ్లేషించి చెప్పాయి. అయితే ఆయుధాలు అతని వద్ద లేవు. అందుకు తగిన అంగబలమును అతనికి లేదు. ఇవన్నీ ఏపాటిగానో సేకరించినా ఆ సమరానికి అనువైన ప్రాంతం కావాలి. ఆ ఆలోచనతో అతనికి మన్య ప్రాంతం సహజమైన సమరభూమిగా కలిసి వచ్చింది. కొండల్లోనూ, కోనల్లోనూ, అడవుల్లోనూ స్థావరాలను ఏర్పరచుకుంటే అట్టి చోట్ల యుద్ధం చేయడం చేతకాని ప్రభుత్వ బలగాలను ఎదుర్కొని సులువుగా చిత్తు చేయవచ్చు. అందుచేత మన్య ప్రాంతాన్ని మించిన యుద్ధ మాగాణం మరొకటి ఉండదు అని నిశ్చయించుకున్నాడు. ఇక సాయుధ పోరాటానికి కావలసిన అంగబలాన్ని సమకూర్చుకొనవలసి ఉంది. అందుకు మన్య ప్రజలను సమీకరించాలి. మన్య ప్రజలు పడుతున్న బాధలను గమనించిన రాజుకు మంచి అవకాశమే లభించింది. వారిని చేరదీసి ప్రభుత్వ యంత్రాంగంపై తిరుగుబాటుకు పురుగొల్పవచ్చును. అయితే అమాయకులు, అజ్ఞానులు, శ్రమజీవులు, శ్రమైక జీవులు అయిన వారిని చేరదీయడానికి పట్టుదలతో కార్యవిధానము ఉండాలి. అవన్నీ రాజుకు అందుబాటులోనే ఉన్నాయి. రాజుకు గల దీనజన సేవానురక్తి ఈ సందర్భంగా బాగా ఉపకరించింది. శ్రీరామరాజు అపార శక్తి సంపన్నుడు. జ్యోతిషము, సాముద్రికము, మూలికా వైద్యము, మంత్రశాస్త్రము మొదలైన విద్యలు అతనికి కరతలామలకాలు. భక్తుడు, కాళీ ఉపాసకుడు, అగ్ని దేవత ఆరాధకుడు. ఇవన్నీ అచ్చటి కొండజాతుల వారిని బాగా ఆకట్టుకున్నవి. వారికి మందులిచ్చి, మాకులిచ్చి, జాతకాలు వ్రాసి, జోస్యం చెప్పి, రామాయణ భారత గాథలు వినిపించి, జాతరలు చేయించి ప్రజలందరూ ఆకర్షించాడు. యోగిగా జీవిస్తూ తమను అన్ని విధాలా ఆదుకుంటున్న రాజు ఎడల మన్య ప్రజలకు అపారమైన భక్తి విశ్వాసాలు కుదురుకొన్నవి. భయమెరుగని అతని ప్రవర్తనను వారిలో సాహసాన్ని ప్రోధి చేసినది. అతని యోగ విద్య, అమూల్యములగు వనమూలికల ప్రభావం వల్ల అతనిలో ఏదో అదృశ్య శక్తి ఉండినదని ప్రజలే కాదు, ఆనాటి ప్రభుత్వ పెద్దలు కూడా భయాందోళనలు కలిగి ఉండేవారు. భూత వైద్యము, తాయెత్తులీయడము, అసాధ్యమైన రోగాలను మూలికా వైద్యంతో కుదర్చడము మొదలైన వాటి వల్ల రాజు అంటే ఇంచుమించు దైవ సమానుడని మన్య ప్రాంతమంతా మారుమ్రోగి ప్రజలు అతని దర్శనం కోసం తండోపతండాలుగా వస్తూ ఉండేవారు. ఈ విధంగా మన్యంలో రాజు కీర్తి ప్రతిష్టలు బలంగా స్థిరపడి వారి పాలిట ఆర్తత్రాణపరాయణుడు అయ్యి భాసిల్లినాడు. ఇంకా ఆయన సంస్కరణ ఉద్యమాలు చూద్దాం. శ్రీ సీతారామరాజు పేరు మన్య ప్రజలలో ఎంతో ప్రచారం అయినది. అపారమైన భక్తి విశ్వాసాలు, గౌరవ మర్యాదలు గల అతని మాట అచ్చట ఎదురులేనిదయింది. అట్టి స్థితిలో ఆ కొండ ప్రజల ఎడల
తనకు ఏవో కొన్ని బాధ్యతలు ఉన్నవని వాటిని నిర్వర్తించవలనని రాజు ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. అంతిమ లక్ష్యమైన తన సాయుధ సమరానికి తాను చేయబోయే కార్యక్రమం ఉపకరించినదిగా ఉండడం అవసరమని అతడు భావించాడు. అందుకు ద్వివిధ ఫలితములనిచ్చు కార్యక్రమాన్ని రూపొందించుకొన్నాడు. దానికి నాందిగా ఉపకరించేవి సంస్కరణ కార్యకలాపాలు. మన్య ప్రజలు ఆనాటి ప్రభుత్వ పాలకుల స్వార్థ ప్రయోజనాలకు ఇంధనంగా జీవిస్తున్నారు. అధికారులు వారిని పెట్టే హింసలు అన్నీ ఇన్ని కావు. ప్రజలు కష్టపడి పండించుకున్న పంటలను అనగా పళ్ళు కాయలను పోలీసులు, ఫారెస్ట్ ఉద్యోగులు, ముఠాదారులు డబ్బు ఇవ్వకుండానే పట్టుకుపోయేవారు. డబ్బులు అడిగితే మీద పడి కొడతారు. అడవుల నుండి వారు తెచ్చుకునే కలపను అధికారులు కైవసం చేసుకొని అమ్ముకొని డబ్బు చేసుకుంటారు. అచటి అడవులను దావాగ్ని తరచూ దహించి వేస్తూ ఉంటే వాటిని ఆర్పడానికి ప్రజలను బలవంతంగా తీసుకొని పోయి వారికి ఎట్టి కూలిని చెల్లించకుండా పనులు చేయిస్తారు. ఆ కొండలను ఎక్కవలసిన అవసరం వచ్చినప్పుడు అధికారులను డోలీలపై పైకి మోయవలసిన భారం కూడా ప్రజలదే. ఆ రోజులలో రోజు కూలి 6 అణాలు. అందులో 2 అణాలు మాత్రమే కూలీలకు ఇచ్చి మిగిలిన 4 అణాలను కాంట్రాక్టర్లు, ముఠాదారులు దిగంరింగేవారు. ఈ విధంగా మన్య ప్రజలు పాలకుల దౌర్జన్య పదఘట్టనలతో కృషించిపోవటం చూచి రాజు కలవరపడ్డాడు. దీనికి తోడు మన్య ప్రజలకు క్రమమైన పంటలు లేవు. ఆకులు, అలములు, దుంపలు, పళ్ళు మొదలైనవి తిని బ్రతకడము, సొరకాయ బుర్రతో చింత అంబలి, మామిడి, జీడి అంబలి త్రాగి జీవితాలను నిలుపుకోవడం వారికి పరిపాటి అయింది. అందువల్ల అనేకమైన రోగాలతోనూ అంటువ్యాధులతోనూ వారు బాధపడుతూ ఉండేవారు. అట్టి ప్రజలకు పోలీసుల పీడ గోరు చుట్టుపై రోకటి పోట్ల పరిణమించేది. అంతేకాదు త్రాగుడు వారికి నిత్య కృత్యము. జీలుగు చెట్ల నుండి తీసిన కల్లును త్రాగి సమీప నగరాలలోని అంగళ్లలో సారాయి త్రాగి వారు ఇల్లు ఒళ్ళు కూడా గొల్ల చేసుకుంటూ ఉండేవారు. ఇట్టి పరిస్థితిలో రాజు సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. మద్యపాన నిషేధాన్ని పాటించాలని ప్రజలలో ప్రబోధం చేశాడు. రాజు మాటను నమ్మి చరించే ప్రజలు దానిని చాలా వరకు పాటించసాగారు. పోలీస్ అధికారులు వచ్చి చేయించే పెట్టే చాకిరిని చేయవద్దన్నాడు. ప్రజలు రాజు అంట చూచుకొని అధికారుల ఆజ్ఞలను ధిక్కరించసాగారు. ఈ సంస్కరణలో ముఖ్యమైన మరొకటి పంచాయతీ న్యాయస్థానాల ఏర్పాటు. ప్రజలెవరూ ప్రభుత్వ న్యాయస్థానాలకు వెళ్ళకూడదు. కొన్ని సమీప గ్రామాలకు ఒక కేంద్రం ఏర్పరిచి రాజే వారి వివరాలను పరిష్కరించడం మొదలుపెట్టాడు. దీనివల్ల ప్రజలకు కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం తప్పడంతో పాటు ఎన్నో అనవసరపు ఖర్చులు కూడా తొలగిపోయాయి. ఈ విధంగా రాజు ప్రబోధించి అమలుపరిచిన సంస్కరణలతో మన్య ప్రజల జీవిత విధానములే మారాకు తొడిగినవి. వారిలో రాజు ఆర్త త్రాణపరాయణుడే కాదు, తమను పాలించే ప్రభువు అనే భావం కూడా పెంపొందసాగినది. ఇది సీతారామరాజు వేసుకున్న పథకం సాధించిన ఒక ప్రత్యక్ష ఫలితం. పరోక్షంగా దీనివలన అతడు ఆశించిన 2వ ఫలితం కూడా సమకూడింది. ప్రజలను పీడించే పోలీసులకు, పాలకులకు, ముఠాదారులకు ఇది వెన్నుపోటు పొడిచింది. ప్రజలు పండించుకునే పంటలను, పాలు, తేనె మొదలైన వాటిని డబ్బు ఇవ్వకుండా దోచుకొని పోయే అధికారుల ఆటలు కట్టినవి. రోజంతా కష్టపడి పనిచేసి 2 అణాల కూలితో తృప్తి పడేవాడు. ఇప్పుడు
ఆరణాలు అడుగుతున్నారు. అందు పట్టుకొని పోయే దళారీ వర్తకుల ఎత్తులు చిత్తైనవి. అందు పట్టుకొని పోయే దళారీ వర్తకుల ఎత్తులు చిత్తైనవి. లంచాలకు కొంచాల కొద్దీ గుంజుకునే అటవీ శాఖాధికారుల పెత్తనం పటాపంచలైనది. మన్య ప్రజల నిస్సహాయతను, అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని వీలుగా దోచుకుంటూ బలుస్తున్న అన్ని వర్ణాల వారిని సీతారామరాజు గారు ఉద్యమాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. మన్య ప్రజలపై తాము చలాయిస్తూ ఉన్న అధికారాలు హరించుకొని పోతున్నాయనే భీతి వారిని లేనిపోయినది కల్పించి చుట్టుముట్టింది. అంతట వారు రాజుపై పగబట్టి ప్రక్కదారులు త్రొక్కనారంభించారు. లేనిపోయినవి కల్పించి పై అధికారులతో మొరపెట్టుకోవడం మొదలుపెట్టారు. అధికారుల జులుం అనే అహంకారంలో ప్రకంపనలు ప్రారంభమై అంతస్తులుగా పైకి ఎగవాకడం మొదలుపెట్టి మొత్తం పరిపాలనా యంత్రాంగాన్ని కుదిపివేయసాగినవి. ప్రభుత్వ పాలక వర్గాలు, తాబేదారు ముఠాలు ఈ విధంగా గుండెదడ్లకు లోను కాగా రాజు చర్యలు పరోక్ష ఫలితాన్ని కూడా ఘనంగా సాధించాయి. 2 ప్రయోజనాలను చూరగొన్న రామరాజు భావి పరిణామాలను గురించి అంచనా వేసుకుంటూ భవిష్యత్ కార్యక్రమాన్ని సిద్ధం ఆరంభించాడు. మన్యంలో మాగాణంలో సీతారామరాజు ప్రారంభించినట్లు విప్లవోద్యమం ఫలించిన తొలి ఫలం ఇది. కార్యశూరుడు సీతారామరాజు నిరాడంబరుడు, నిశ్చల మనస్కుడు, నిండు కొండవలే తొణకడు బెణకడు. ఆత్మావలోకనమో లేక ఆత్మ మథనమో అతడు మౌనముద్ర దాల్చి గంభీరంగా ఉండేవాడు. కళ్ళు ఎటెటో చూస్తూ ఏమేమో వెతుక్కుంటూ ఉండేవి. నోరు విప్పి మాట్లాడితే ఆ 4 మాటలు 4,000 మాటల భావాలకు సరితూగేవి. సీతారామరాజు స్ఫురద్రూపి, బంగారు వన్నె శరీర ఛాయ అతని సౌకుమార్యాన్ని సూచించేది. విశాల నేత్రాలు, దట్టమైన కనుబొమ్మలు అతని మనోదారుఢ్యాన్ని, నిర్భీతిని, కార్యశూరత్వాన్ని అద్దం పట్టేవి. తెల్లని లాల్చి, తెల్లని గోడకట్టు అతని పవిత్ర వ్యక్తిత్వాన్ని వెల్లడి చేసేవి. హుందాలొలికే అతని నిండైన విగ్రహం అందరినీ ఆకర్షించి అతని తోడిదే లోకమనిపించేది. అతని ప్రవర్తన, దినకృత్యము నియమబద్ధమై ఉండేవి. ప్రతిరోజు కోడికోత వేళ లేచేవాడు. కాలకృత్యాల అనంతరం ఏటి స్నానం, పిమ్మట తపస్సులో మునిగిపోవడమును. మిట్ట మధ్యాహ్నానికి తపస్సు పూర్తి చేసుకొని పాలు పండ్లు ఆరగించేవాడు. అప్పటి నుండి రాత్రి ప్రొద్దుపోయేదాకా ప్రజలతో కలిసి వారి దైనందిన కార్యక్రమాలలో పాల్గొనేవాడు. రాజు క్షాత్ర విద్యా ధురంధరుడు. ధనుర్విద్యలో అతనికి సరిపోల్చేవారు లేరు. సహజంగా విల్లు బాణాలను వినియోగించడంలో కడు నేర్పరులు అనుకునే కొండ ప్రజలు కూడా రాజు ధనుర్విద్య చాతుర్యాన్ని గమనించి అబ్బురు పడేవారు. గుర్రపు స్వారీ అతనికి కుర్రతనం నుండే అబ్బి ఘటికుణ్ణి చేసింది. కత్తి త్రెప్పడం, బల్లెములు, ఈటెలు మొదలైన వాటిని గురి తప్పకుండా విసరడంలో మంచి నేర్పరి. ఇక ఆధునిక ఆయుధాలు, తుపాకీ, పిస్తోల్ మొదలైన వాటిని ఉపయోగించడం ఉత్తరాది విప్లవ వీరులతో సాహచర్యం ఏర్పడినప్పుడే అతడు అభ్యసించాడు. ఆయా విద్యలను అతడు తరచుగా ఆ కొండలలో, అడవులలో సాధన చేస్తుండేవాడు. నియమబద్ధమైన జీవన విధానము, నిష్కళంకమైన ప్రవర్తన, దీనజన వాత్సల్యము, సాహసోపేతమైన కార్య నిర్వహణ దక్షత మొదలైనవి రామరాజు సద్గుణాలు. మన్య ప్రజల దారిద్ర్య విమోచనకు,
ఉపయోగపడుతూ ఉండడం వల్ల వారు అతనిని దేవునిగా పూజిస్తూ అతడు ఏమి చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉండేవారు. మద్యపాన నిషేధము, పంచాయతీరాజ్ స్థాపన, ప్రభుత్వ న్యాయస్థాన బహిష్కరణము, ప్రభుత్వ అధికారులకు వెట్టిచాకిరీ చేయకుండా సహాయ నిరాకరణం చేయడం మొదలైనవన్నీ ప్రజలలో స్థైర్యాలను పెంపొందించడమే కాక మన్యంలో ఒక కొత్త వ్యవస్థను నెలకొల్పగలమనే విశ్వాసం కూడా వారికి కలిగించింది. ప్రజలకు ఈ పరిణామం ఒక వరప్రసాదమైన ప్రభుత్వ పాలకులకు ఇది ధిక్కారంగా అగుపించి వారిలో ప్రతీకార భావాన్ని పురుగొల్పింది. ఫలితంగా వారు మన్య ప్రజలపైన, రాజుపైన లేనిపోని అభాండాలను కల్పించి పై అధికారులకు తెలియచేయని ఆరంభించారు. శ్రీ సీతారామరాజును గురించి, మన్య ప్రజలను గురించి విరుద్ధమైన పితూరీలను పై అధికారులకు తెలియచేస్తూ మన్యమంతా అరాచకానికి పోయింది అనే పుకారు నలుదిక్కులా వ్యాపింపచేసి ఆ వాతావరణాన్ని స్వార్థానికి ఉపయోగించుకొనజూచే అధికారులు కూడా ఆ సమయంలో బయలుదేరారు. అట్టివారిలో బాస్టియన్ అనునతడు ఎంతో మొనగాడు. చింతపల్లి తాలూకా గూడెంలో అతడు తహసీల్దారుగా ఉండేవాడు. అతనికి సంతానం పిళ్ళై అనే ఒక ఓవర్సీస్ బాగా తోడైనాడు. అతనికి సంతానం పిళ్ళే అని ఒక ఓవర్సీస్ బాగా తోడైనాడు. వీరిద్దరూ అహిరావణ మహిరావణుల వలె మన్య ప్రజల ధనమాన ప్రాణాలను హరించే పనులు నిర్దాక్షిణ్యంగా చేస్తూ ఉండేవారు. వీరికి ఆయా ప్రాంతాల్లోని ముఠాదారులు చేయూతనిస్తూ చేయరాని పనులు చేయిస్తూ ఉండేవారు. ఆ రోజులలో ఆ మన్య ప్రాంతమందు రహదారులు లేవు. అడవులను నరికి బాటలు వెయ్యాలి. అందుకు మన్య ప్రజలచే వెట్టిచాకిరీ చేయిస్తూ ఉండేవారు. చెట్లు నరకడానికి ముళ్ళు రాళ్ళు లేకుండా దారులను చదును చేయడానికి ఆ రణాలు కూలీ అనేది నామకార్థం ఉండేది. అయినా కూలీలకు 2 అణాలు మాత్రమే ఇచ్చి మిగిలినది ముఠాదారులు, పోలీసులు దిగమరింగేవారు. రోడ్లు వేసే పనిలో కూడా కూలీల పాట్లు ఇదే విధంగా ఉండేవి. ముఠాదారులు, పోలీసులు తదితర అధికారులు చేసే ఈ దురంతాలను చూస్తూ ఊరుకొన్నందుకు గాను వారు బాస్టియన్కు విరివిగా లంచాలు ముట్టజెబుతూ ఉండేవారు. బాస్టియన్ స్వతహా క్రూరుడు, ఆ పైన లంచగొండి, త్రాగుబోతు, స్త్రీలోలుడు. ఇట్టి పరిస్థితిలో సీతారామరాజు ప్రబోధంతో వెట్టిచాకిరీ చేయ నిరాకరించిన వారిని పట్టి బాస్టియన్ను తన మకాముకు తెప్పించేవాడు. వారిని దిగంబరులుగా చేయించి కొరడాలతో కొట్టించేవాడు. మర్మావయవాలలో మిరపకారము పెట్టించేవాడు. తనకు నచ్చిన కోయ స్త్రీలను బలవంతముగా అనుభవించేవాడు. ఆయా గ్రామాలలో నుండి ప్రజలనే కాదు, ఆ ప్రజలకు వత్తాసునిచ్చే గ్రామాధికారులను కూడా బాస్టియన్ అనేక అవమానాల పాలు చేసేవాడు. అడవి పులిమేరల్లోని చెట్లను కొట్టి సాగు చేసుకుంటూ జీవించడం మన్య ప్రజలకు ఏండ్ల పర్యంతముగా వస్తున్న సంప్రదాయం. దానికి కూడా బాస్టియన్ ఫారెస్ట్ లాను అడ్డుపెట్టి వారి హక్కులను హరించాడు. అందువల్ల అంతంత మాత్రముగా ఉండే వ్యవసాయం కూడా పోయి కోయి ప్రజలు ఆకలి మంటలకు లోనైపోయారు. ఈ విపరీత పరిస్థితులను గమనిస్తూ సీతారామరాజు ప్రభుత్వ అధికారులకు వారి తాబేదారులుగా చేస్తూ ఉన్న దారుణాలను తెలియచేయని ఆరంభించాడు. కొందరు బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగులను తన వద్దకు పిలిపించుకొని రామరాజు వారికి మన్యంలో జరుగుతూ ఉన్న దురంతాలను వివరించి వాటిని నిరోధించకపోయినట్లయితే అసలు ప్రభుత్వ కచేరీలను సర్వనాశనం చేయవలసి వస్తుందని హెచ్చరించాడు. ఈ హెచ్చరికలు చూచి బాస్టియన్ సీతారామరాజుపై లేనిపోని అభాండాలను గుప్పిస్తూ పై అధికారులకు నివేదికలు పంపసాగాడు. పై అధికారులు వాటిని నమ్మి సీతారామరాజుపై సెక్యూరిటీ కేసు పెట్టి అతడిని అవాంఛనీయ వ్యక్తిగా పరిగణించి పోలీస్ కచేరీలో హాజరు వేయించుకుంటూ ఉండాలనే కట్టడి చేసింది. అయితే అసలు మన్యంలో మారిపోయిన స్థితిగతులకు పూర్తిగా బాస్టియన్ చర్యలే కారణమని ఆ తరువాత గ్రహించిన ప్రభుత్వం అతని స్థిర చరాస్తులన్నిటినీ స్వాధీనపరుచుకున్నది. ఒక వంక బాస్టియన్
మరొక ఇన్స్పెక్టర్ పాడి అను వారలు కావిస్తున్న దుష్టచర్యలు, వాటికి ప్రతిగా మన్య ప్రజలు చేస్తూ ఉన్న తిరుగుబాట్లు, వీటి వెనుకనున్న సీతారామరాజు ప్రబోధ కార్యక్రమాలు మొదలైన వాటితో ప్రభుత్వం కొంత అలజడికి లోనైనది. మన్య ప్రాంతమంతా అశాంతికి గురైనది. అచ్చట ఆవేశ ప్రతీకార అగ్నులు పొగలు కక్కుతున్నాయని, వానిని వెంటనే అదుపు చేయకపోతే ప్రమాదాలు సంభవించగలవని ప్రభుత్వం భావించింది. అందుకు తక్షణ చర్యగా రాజును ఆ కృష్ణదేవిపేట ప్రాంతం నుండి మరి ఒక చోటికి తరలించడం మంచిదని ప్రభుత్వం వెంటనే అట్టి చర్యలకు ఉపక్రమించినది. ఈ పని చేయడానికి ప్రభుత్వం ఫజలుల్లా ఖాన్ అని అతనిని నియోగించింది. ఫజలుల్లా ఖాన్ పోలవరం డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తుండేవాడు. అతడు దైవభక్తి కలవాడు, సరసుడు. రాజు నిర్వర్తిస్తూ ఉండిన కార్యక్రమాల ఎడలను, స్వయముగా రాజు ఎడలను గొప్ప సానుభూతి సద్భావములు కలవాడు. అందువల్ల రాజుకు మంచి ఆవాసమును కలుగజేయవలనని తలంచి అడ్డతీగల డిప్యూటీ తహసీల్దార్కు ఆ కార్యక్రమాన్ని అప్పజెప్పాడు. అతడు కూడా సన్మార్గుడు కాగా అడ్డతీగల సమీపంలోని వడయేరు గట్టున ఉన్న పైడిపుట్టి గ్రామంలో 30 ఎకరాల సేద్యపు భూమిని ఇప్పించాడు. దొచ్చర్తి ముఠాదారు చొక్కా లింగన్న దొర స్వయంగా తన స్వంత భూమిని రాజుకు కానుకగా దాఖలుపరిచాడు. అడ్డతీగల తహసీల్దార్ యతిరాజుల నాయుడు రాజుకు 2 పాకలను కట్టించి వ్యవసాయానికి గాను 2 జతల ఎడ్లు, ఓ పాడి ఆవును పంపించాడు. రాజు తల్లి, తమ్ముడు ఆ పూరిన్లలో కాపురం పెట్టి ప్రభుత్వ అధికారుల, ప్రజల ఆదరాభిమానములతో కాలం గడపసాగారు. రాజు కుటుంబం వ్యవస్థలో ఇది 2వ మజిలీ. తల్లి కుటుంబం ఎడల తన ధర్మాన్ని నిర్వర్తించడానికి రాజు ఈ ఏర్పాట్లకన్నిటికీ యథాలాపంగా అంగీకరించినాడే తప్ప అతని లక్ష్యం వేరొకటి అయి అతనిని వెన్నంటుతూనే ఉంది. అందుకొరకు అతడు సమయం కోసం ఎదురుచూస్తూ తన కార్యక్రమ నిర్వహణ కోసం, అవసరమయ్యే వ్యక్తుల కోసం, అవసర సంభారం కోసం తగు ఏర్పాట్లు చేసుకొని ఆరంభించాడు. అగ్ని గోళం వలె అశాంతితో భగభగ మండుతున్న మన్యం అగ్నికి ఆజ్యం పోయవలసిన తరుణము ఆసన్నమైనదని అతని ఆశయం అతనిని తొందర పెట్టసాగింది. విప్లవ వీరులు. సీతారామరాజు స్వయం ప్రతిభుడు. ఆ ప్రతిభకు అంజలి ఘటిస్తూ ఆయన సాహచర్యం కోరి ఆయనతో కష్టసుఖాలు పంచుకుంటూ జాతికి, దేశానికి ఇంత సేవ చేసి తరించాలనే ఉత్సాహవంతులు ఆ మన్య మాగాణంలో కొందరు ముందుకు వచ్చారు. సహజంగా కొండజాతులలో నిర్భీకత్వం, అమాయకత్వం, అచంచలమైన విశ్వాసం విశేషంగా ఉండటం వల్ల అట్టి వారిని శ్రీరామరాజు తన అంతరంగికులుగాను, అనుచరులుగాను స్వీకరించి ఆదరించాడు. తాను నిర్వహించబోతున్న విప్లవ కార్యక్రమాలకు సరితూగునట్లుగా వారి వారి యోగ్యతలను బట్టి, చాతుర్యాన్ని బట్టి వారికి ఆయా కార్యక్రమ నిర్వహణలలో తగిన తర్ఫీదునిచ్చి వారిని వీరులుగాను, శూరులుగాను తీర్చిదిద్దాడు. అట్టివారిలో ముఖ్యంగా 4 ఆనాటి సమర చర్యలలో సాహసవంతులని, అరివేర భయంకరులని ప్రఖ్యాతి నార్జించారు. గాం సోదరులు. గంటం దొర, మల్లు దొర వీరినే ఆనాడు గాం సోదరులని గాం గంటన్న, గాం మల్లన్న అని పిలిచేవారు. గాం గంటం దొర, గాం మల్ల దొర బట్టపానుకుల గ్రామ మునసబులు. వీరికి ఆ ప్రాంతంలో విశేషమైన పలుకుబడి ఉంది. మన్యంలో అంతకు పూర్వం పెళ్ళుబుకిన పితూరీలకు వీరి కుటుంబాల అండదండలు ఉన్నవని ప్రతీతి. అయితే సీతారామరాజుకు వీరికి సంబంధాలు ఉన్నవని, వారిరువురు రాజు సానుభూతి పరులని భావించిన బాస్టియన్ వారి భూములను లాగుకుని వారి ఉద్యోగాలను తొలగించాడు. దానితో వారు అవమానపడి అంతవరకు రాజుకు సానుభూతి పరులుగా ఉండినవారు అతనికి సహచరులుగా మారిపోయారు. వీరయ్య దొర. ముట్టడం వీరయ్య దొర గూడెం గ్రామ ముఠాదారు. కొండజాతుల వారిని మోసం చేస్తూ సకల విధములా దోచుకునే ఇతర ముఠాదారుల వలె ఇతడు దుష్టుడు కాడు, మిక్కిలి యోగ్యుడు. అయితే వెనుకటి అనగా 1916 లాగరాయ పితూరిలో ఇతని తండ్రి
సౌబిలను దొర పాల్గొన్నాడని, ఇతడు కూడా ఆ తిరుగుబాటులో ఉండినవాడేనని నేరం మోపి ప్రభుత్వం అతనిని నిర్బంధించింది, కారాగారంలో బంధించింది, అతని ఆస్తులన్నిటినీ వశపరుచుకున్నది. ఆ తరువాత ప్రవాసానికి పంపించింది. ఆ ప్రవాసం నుండి తప్పించుకొని బయటపడినప్పుడు అతనిని తిరిగి ప్రభుత్వం నిర్బంధించింది. అట్టి విప్లవ వీరుణ్ణి